ఈరోజు బార్ అసోసియేషన్ మహబూబ్ నగర్ యొక్క సంఘంలో నేను ప్రెసిడెంట్గా గెలిచాను. తర్వాత నాతో పాటు వైస్ ప్రెసిడెంట్ గారు వెంకటయ్య గారు, జనరల్ సెక్రటరీ నరసింహారెడ్డి గారు, అట్లాగే ట్రెజరరు మన రాజు గౌడు, తర్వాత సబితా మేడము, తర్వాత జాయింట్ సెక్రటరీ ప్రభావతి మేడం లైబ్రరీ సెక్రటరీ, తర్వాత ఇతర ఈసీ మెంబర్సు అందరు 10 మెంబర్స్ ఈసీ మెంబర్సు, మిగతా మేనేజింగ్ కమిటీ 26 తారీఖు నాడు మేము ఎలక్షన్లో గెలిచాం. గెలిచిన తర్వాత బార్ కౌన్సిల్ యొక్క ఆదేశానుసారం ఈరోజు 4 గంటల సమయంలో 4:45 సమయంలో మేము చార్జ్ తీసుకున్నాం. చార్జ్ తీసుకొని మా యొక్క కమిటీ సంవత్సరం కాలం పాటు పనిచేస్తూ ఉంది. ఇది 2026, 2027 వరకు పనిచేస్తూ ఉంది. ఈ బార్ అసోసియేషన్కు మేము ప్రతినిధులుగా ఉండి ఎలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయితేనేమి, తర్వాత కోర్టు కేసుల విషయంలో అయితేమి, లోక్ అదాలత్ కేసుల విషయంలో అయితేమి, మేమందరం కూడా మా కమిటీ జ్యుడిషియల్ ఫంక్షన్స్లో కానీ, జ్యుడిషియల్ ఆఫీసర్స్ వాళ్ళు పనిచేసే విషయంలో అయితే కానీ మేమందరం కూడా వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తూ, మా యొక్క న్యాయవాద మిత్రులు వారు చేసే పని నిర్వహణలో వారికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు వారికి కూడా మేము సహాయ సహకారాలు అందిస్తాం. వారికి ఎలాంటి సమస్యలు లేకుండా మేము కృషి చేస్తాం అని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. అంతేకాకుండా మా యొక్క పూర్వం అవుట్గోయింగ్ బాడీ ఏదైతే ఉందో, మా అనంతరెడ్డి గారి ఆధ్వర్యంలో చేసిన పనులన్నింటినీ కూడా, వారు చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని పనులను కూడా మేము ముందుకు తీసుకుపోతాం. వారి యొక్క సలహా సహకారాలు, వారి యొక్క ఆలోచన విధానాలు మేము అన్నీ కూడా పరిగణనకు తీసుకుంటాం. తర్వాత అంతేకాకుండా సీనియర్ న్యాయవాదులు వారి యొక్క ఆలోచనలు తీసుకుంటాం. తర్వాత మేము ఇప్పుడు ప్రజాస్వామ్యయుతంగా మేము ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి మేము గెలుపొందినామనే మాకు ఎలాంటి ఇవి లేవు, భేషజాలు లేవు. ఓడిపోయిన మిత్రులు కూడా మా సహచరులే. వారిని కూడా మేము ఎలాంటి ఇది కాకుండా వారిని కూడా మేము తోడ్పాటు తీసుకొని మేము ముందుకు పోతాం. సంవత్సరం కాలం పాటు సక్సెస్ఫుల్గా పనిచేస్తాం. మా మీద ఉంచిన బాధ్యతలను తప్పకుండా మేము ఆ బాధ్యతను నిర్వర్తిస్తాం. వారి నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఎన్నికల్లో ఆనందరావు అన్నగారు భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. అదేవిధంగా వారి టీము కూడా అంత సక్సెస్ఫుల్ టీము ఉంది. అన్నెంబడి అనుభవజ్ఞులు ఇంకా వెంకటన్న గారు, అదేవిధంగా నరసింహారెడ్డి గారు, మిగతా సభ్యులంతా కూడా అందరికంటే సీనియర్ మోస్ట్ అడ్వకేట్ అన్న. ఇప్పుడున్న బాడీలో ఆయన సమర్థుడు, అన్ని విధాల బార్కు అండదండగా ఉంటాడు. ఏదైనా మా వంతు సాయం వచ్చినప్పుడు అడిగితే మేము కూడా అన్నకు సహకరించడానికి సానుకూలంగా ఉంటాం. ఎప్పుడు మేంబడి ఉంటామని మాటిస్తున్నాం అన్నగారికి అందరికీ. ఈరోజు నేను బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ అండ్ కొత్తగా ఈ నూతన కార్యవర్గం ఇక్కడ ఏదైతే ఈరోజు ఆనందరావు గారి టీము ఛార్జ్ ఇచ్చే కార్యక్రమంలో నేను వచ్చి ఇది ఆనంద సమయం. సో కొత్త కమిటీకి అందరికి కూడా శుభాకాంక్షలు. పాత కమిటీ కూడా చాలా బాగా చేసింది. ఇక్కడ కోర్టు ఫౌండేషన్ స్టోన్ వేసినప్పుడు కూడా అందరం వచ్చాము. సో ఫ్యూచర్లో కొత్త కోర్టు వస్తుంది, చాలా సంతోషం. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ 10+2 కోర్ట్స్ ఏదైతే కార్యక్రమం ఉందో దాంట్లో భాగంగానే మహబూబ్ నగర్ కూడా కోర్టు కేటాయించారు. సో అతి తొందరలో 1-2 ఇయర్స్లో కొత్త కోర్టు బిల్డింగ్ వస్తుంది. మాకున్న పార్కింగ్ సమస్యలు కానీ, బార్ అసోసియేషన్ కానీ, కొత్త లిటిగెంట్స్, మాకు కస్టమర్స్ గాడ్స్, లిటిగెంట్స్ అంటే మాకు గాడ్స్ లాగా. సో వాళ్ళకు కూడా మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలని ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా నిర్ణయించింది. అదేవిధంగా మాకు ప్రొటెక్షన్ యాక్ట్ కూడా మన పాలమూరు జిల్లా నుంచే ఏదైతే పాదయాత్ర చేశారో ఆ సందర్భంలో మాకు గవర్నమెంట్ లో చలనం వచ్చేసి ఈరోజు బిల్లు కూడా పాస్ చేయడం జరిగింది. మాకందరికి కూడా ఆనందదాయకం. ఏదైతే మన ఈ రాష్ట్రం 3rd స్టేట్ బిల్ పాస్ చేయడం, ఫస్ట్ రాజస్థాన్, తర్వాత కర్ణాటక, తర్వాత మన తెలంగాణ. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈరోజు లాకప్ విషయం ముందర ఉంది. ఏదైతే ఈ ప్రొటెక్షన్ యాక్ట్
దాంట్లో ఈరోజు ఇందులో లేనిది అందులో విక్టిమ్ కంపన్సేషన్ కోసం కూడా అందులో పెట్టడం జరిగింది. అది కూడా అతి త్వరలో జరుగుతుంది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కూడా 5 lakhs, టోటల్ 23 lakhs కంట్రీలో ఉన్నారు అడ్వకేట్స్. వీరందరికీ కూడా 5 lakhs to 10 lakhs అతి త్వరలో ఇవ్వబోతున్నారు. అది ఒక్కటి ఇస్తే మాకు కొద్దిగా చాలా ఇంపార్టెంట్. ఈరోజు స్టేట్ గవర్నమెంట్ కూడా మేము విన్నపించుకోవడం ఏంటంటే, లాస్ట్ 8 years నుంచి మాకు 100 crores ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చిందో దాంతో మాకు 2 lakhs ఇన్సూరెన్స్ వస్తుంది. అందులో కూడా ఇంకొక 10,000 అడ్వకేట్స్కి, సీనియర్ అడ్వకేట్స్కి మరియు యంగ్ అడ్వకేట్స్కి మెంబర్షిప్ లేదు. అది కూడా ఇవ్వాలని 2 years ముందు మనం సీఎం గారిని కోరడం జరిగింది. ఇస్తానని మాట ఇచ్చారు. అదేవిధంగా ఏదైతే ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చారో అదేవిధంగా అది కూడా మాకు ఒక 5 lakhs మినిమం ఇన్సూరెన్స్ ఇస్తే ఈ గవర్నమెంట్కి ఇంకా మంచి పేరు ఉంటుంది.